ఏళ్ల తరబడి భద్రతా బలగాలు పట్టుకోలేకపోయినా తిరుగుబాటుదారుడి అంతం ఇవాళ జరిగింది. నాడు మావోయిస్టులను చుట్టుముట్టాలంటే బలగాలకు ఎంతో కష్టం. కానీ మావోల ఏరివేత తర్వాత ఆ పని తేలికవుతోంది. నాడు మావోయిస్టు ముఖ్యులకు దృఢమైన సమాచార నెట్వర్క్ రక్షణగా నిలిచేది. కానీ మావోయిస్టు అణచివేత, లొంగుబాట్లు ఉద్యమాన్ని నీరుగార్చుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ట్రై జంక్షన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా 5గురిని బలగాలు అంతమొందించాయి. దేవా లేదా హిడ్మా పిలిచే మాధ్వి హిడ్మా 1981లో ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉన్న సుక్ష్మాలోని పువర్తి గ్రామంలో జన్మించాడు. మావోయిస్టు హోదాలో చేరడానికి ముందు 10వ తరగతి వరకు చదివాడు. సొంత గ్రామంలో మావోయిస్టులు చెరువును నిర్మించడం చూసినప్పుడు అతను తిరుగుబాటు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. సుక్ష్మా బస్తర్ ప్రాంతంలో దశాబ్దాలుగా అభివృద్ధి చెందని ప్రాంతం 2000వ ప్రారంభంలో మావోయిస్టు ఉద్యమానికి ఇది సహాయపడిన కీలక అంశమైంది. యువ తిరుగుబాటుదారులను చూసిన మరుక్షణం తాను కూడా మావోయిస్టుల్లో చేరాలని నిర్ణయించుకున్నాడట. హిడ్మా మొదటి గురువు రమేష్ పుదియామి అలియాస్ బదరన్న. హిడ్మా ఉత్సాహాన్ని చూసి బదరన్న టీంలో చేరడానికి అంగీకరించాడంటారు. హిడ్మా 2 ఏళ్లు పనిచేశాక ప్లాటూన్ బాధ్యతలు అప్పగించారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కు నాయకత్వం వహించి సిపిఐ మావోయిస్టుల అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీలో చేరిన అతి పిన్న వయస్కుడయ్యాడు. బస్తర్ ప్రాంతం నుండి సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. స్థానిక మూలాలు, పరిచయాలు హిడ్మాకు సహాయపడ్డాయి. కానీ ఆయన గురించి తెలిసిన వారు హిడ్మా అగ్రస్థానానికి చేరడం వెనుక క్రమశిక్షణే కారణమంటారు. యువ గిరిజనులను హిడ్మా ప్రేరేపించి మావోయిస్టులలో చేర్చేవాడని పోలీసులు చెబుతారు. హిడ్మా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి తాజా పరిణామాలను తెలుసుకోవడానికి వార్తా నివేదికలు చదివేవాడు. చదవటం పట్ల ఆసక్తి కారణంగా దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సమగ్ర సమాచారం హిడ్మా వద్ద ఉండేదంటారు. బెటాలియన్ కోసం ఇంటెన్సివ్ శారీరక శిక్షణపై దృష్టి పెట్టేవాడు హిడ్మా. కొందరు హిడ్మాలను ఫిట్నెస్ విషయంలో రాక్షసుడంటారు. నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలంటాడు. ఎన్కౌంటర్ల సమయంలో తిరుగుబాటుదారులకు శారీరక దృఢత్వం ఉత్తమ ఆయుధమని హిడ్మాకు తెలుసు. ముందుండి నాయకత్వం వహించినందున బెటాలియన్ గౌరవాన్ని పొందాడు. మావోయిస్టు కమాండర్ హిడ్మాకు ఎలాంటి వ్యసనాలు లేవని, కానీ గొడ్డు మాంసం, చికెన్, టీని ఇష్టపడతారంటారు. షుగర్ ఉండటం వల్ల చపాతీ మాత్రమే తినేవాడు. హిడ్మాను భయంకరమైన ప్లానర్ అని అంటారు. హిడ్మా నాయకత్వం వహించిన బెటాలియన్ మావోయిస్టుల అత్యంత ప్రాణాంతకమైన స్ట్రైక్ యూనిట్ గా పరిగణించబడుతుంది. హిడ్మా పాల్గొన్న 26 మావోయిస్టు దాడుల్లో 2010 దంతెవాడ మారణకాండ. దీనిలో 76 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. ఛత్తీస్గఢ్లోని ముఖ్య కాంగ్రెస్ నాయకులు సహా 27 మందిని చంపిన 2013 జీరామ్ ఘాటి ఆకస్మిక దాడి కూడా ఉన్నాయి. 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న 2021 సూక్ష్మ బీజాపూర్ ఆకస్మిక దాడికి హిడ్మా సూత్రధారి అంటారు. అడవి యుద్ధంలో నిపుణుడిగా హిడ్మా తన చుట్టూ భద్రతా వలయాన్ని నిర్వహించడం ద్వారా అరెస్టును తప్పించుకునేవాడు. హిడ్మాకు మావోయిస్టులందరికంటే ఎక్కువ భద్రత కల్పించేవారట. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర పోలీస్ చీఫ్ల కంటే హిడ్మాకు ఎక్కువ భద్రత ఉండేదట. అధునాతన ఆయుధాలతో సాయుధులైన కమాండోలు హిడ్మా భద్రతా వలయంలో భాగమయ్యారు. హిడ్మా దాడుల భయంతో గ్రామాలు సందర్శించడానికి కూడా వెనుకాడేవారు. ఇన్ఫార్మర్లు తన కదలికలను బలగాలకు చేర్చుతారని అనుమానించేవాడు. హిడ్మాపై 50 లక్షలకు పైగా బహుమతి ఉంది. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందితో జరిగిన భీకర ఎన్కౌంటర్లో హిడ్మా మరణించాడు. కాల్పుల్లో మరో 5గురు మావోయిస్టులు కూడా మరణించారు. వీరిలో అతని భార్య రాజే కూడా ఉన్నారు.
ఈ ఆపరేషన్ను ఆంధ్రప్రదేశ్లోని మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల ప్రత్యేక దళం గ్రే హౌన్స్ నిర్వహించింది. తాజా ఘటన దేశంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలకు స్మారక విజయమన్నారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా. హిడ్మా నిర్మూలన మావోయిస్టు వ్యతిరేక ప్రయత్నాలలో కీలకమైన మలుపును సూచిస్తుందన్నారు. సిపిఐ మావోయిస్టు అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం అధిపతిని తొలగించిందన్నారు. ఓవైపు కేంద్రం దూకుడు, మరోవైపు లొంగిపోతున్న మావోయిస్టులు. తాజాగా ఎన్కౌంటర్లు మొత్తంగా ఇండియాలో మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు రహితంగా చేయాలన్న లక్ష్యం ఫలిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజా ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ. ఇది మావోయిస్టులను కోలుకోనివ్వదని మాత్రం చెప్పొచ్చు.